హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. నేను అసలు ఏం కూడా అప్లోడ్ చేయలేదు కదా, ఇలాగా ముందుగా భోగిది ఏదో ఒక ఫోటో అయినా పెట్టి హ్యాపీ భోగి అని అయినా చెప్పేదాన్ని. అట్లాంటిది కుదరలేదు, నాకు టైం అనేది సరిపోలేదండి. అందువల్ల నేను ఏం పెట్టలేకపోయాను. ఇంకొచ్చేసరికి ఫస్ట్ మేము మార్నింగ్ లేవగానే మా చిట్టిగాడికైతే స్వెటర్ అనేది వేసేసి ఇంకా బయటకైతే తీసుకొని వచ్చేసాము. అగ్గిపెట్టితో వెలిగిస్తే ఎలగలేదండి, కొంచెం బాగా చలిగా ఉంది, మంచు పడుతుంది. ఇంకా అందుకని చెప్పేసి కర్పూరాలు ఒక 2-3 అయితే పెట్టి ఫస్ట్ వాటిని వెలిగించి తాటాకైతే పెడుతున్నాము. అసలు తాటాకైతే ఎంత కాస్ట్, అయ్యో బాబోయ్, అసలు తినిందిలా చేసిందిలే అండి. అసలు మామూలుగా పల్లెటూరులో అయితే, మా ఊర్లో అయితే ఒక 2 వారాల ముందే అన్ని కంప కానీ తాటాకులు కానీ అన్నీ కొట్టుకొని వచ్చి ఇళ్ళ ముందేసి ఎండబెట్టుకునే వాళ్ళము. అట్లాంటిది ఇక్కడ 100 రూపాయలకి ఏందో 5 ఆకులు అంట. అసలు నేనైతే షాక్ అండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంతో మేలు అసలు పల్లెటూరులో అండి. ఇక్కడ కరేపాకుతో సహా కొనాలి, అక్కడైతే అసలు మామూలుగా పక్కనింట్లో నుంచి తెచ్చుకొని ఎంత బాగా కరివేపాకు పొడి కానీ అలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కరివేపాకు కొనాలి, కొత్తిమీర కొనాలి, తాటాకులు కొనాలి, అన్నీ కొనాలండి. అసలు ఈ తాటాకులు కూడా మా తాతయ్య ఈలోకి అయితే వచ్చాయంటండి, మా గొంతులోకి అయితే వచ్చాయి. సో అప్పుడు ఇంకా తీసుకున్నాడంట. నాకైతే మార్నింగ్ చెప్పాడు, నేను తాటాకులు కూడా తీసుకున్నాను నాయనా అని చెప్పేసి. అవునా అని చెప్పేసి అన్నాను. ఇంకొచ్చేసరికి నేను పోయిన వీడియోలో అయితే మీరు చూసినట్టయితే మల్లి చెట్టు అయితే బాగా పురుగు పట్టేస్తుందని చెప్పేసి కొట్టేసి ఎండకైతే ఎండేసామండి. ఎండిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ మా తాతయ్య అయితే 3:30కే లేసాడంట. నాకు చెప్తున్నాడు, నేను 3:30కే లేసాను, మిమ్మల్ని ఎందుకులే లేపటం, అంతా కిందకి ఒకే దగ్గరికి తెచ్చిన తర్వాత లేపుదాంలే అని చెప్పేసి నేను లేపలేదు అని అంటే, అవునా అనుకొని ఇంకా సంతోషం మీద ఎంత పనైనా చేయగలుగుతాం, కానీ బాధతో ఉంటే ఏం పని కూడా చేయలేమండి నిజం చెప్పాలి అని అంటే. ఇంక మా తాతయ్య అయితే అంతా ఇక్కడ తెచ్చిపెట్టాడు, చెప్తా ఉన్నాడు. ఇంక మా హస్బెండ్ నుండి వేస్తూ ఉన్నాడు. అసలు మాది చాలా పెద్ద భోగి అంట, పక్కింటి వాళ్ళు కూడా అంటున్నారు, మీరు ఈసారి పెద్ద భోగి వేసారమ్మా అని చెప్పేసి. ఇల్లంతా క్లీన్ చేసాం కదండి, వచ్చిన చెత్త ప్రతి ఒక్కటి వదలకుండా అన్నీ వేసేసాం భోగిలా అయితే. ఇంకా చూడండి ఇలాగా వేస్తూ ఉన్నాము. మా చిట్టిగాడైతే తాటాకులు అయితే పెడతానంటున్నాడు. ఇంక బాగా సెగ తగులుతుంది, అందుకని చెప్పేసి మా తాతయ్య సైడ్కి అయితే లాక్కొని వెళ్ళాడు. అంతా అయితే ఒకే దగ్గర అయితే వేసేసి ఇంకా అది పైకి ఎగరకుండా ఇలా అయితే వంచుతున్నానండి, బాగా మండుకుంటుంది అని చెప్పేసి కర్ర తీసుకొని. ఇంకొచ్చేసరికి మా హస్బెండ్ అయితే చెప్తా ఉన్నాడు, వాటిలో ఏమన్నా ఉన్నా కూడా వేసేసాయి ఒక్కొరంతా అని చెప్పేసి. ఇంక ఇలా అయితే బస్తాలో మేము పనికిరాని బస్తాలు అయితే తీసి పెట్టేసుకున్నామండి. ఇంకా నేను మా హస్బెండ్ని అడుగుతున్నాను, ఏం పనికిరావు వేసేసాయి అని చెప్పాను అన్నాడు. ఇంక సరే అని చెప్పేసి అన్నీ ఇలా అయితే వేస్తూ ఉన్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక్కసారి కమెంట్ చేయండి. మేమైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం, వీడియో అనేది పెడుతున్నాను కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేము వచ్చేసరికి 4:30 అలా లేసామండి. మా హస్బెండ్ అయితే మా చిట్టిగాని కూర్చో అని అంటున్నాడు. ఆహా కూర్చోడంటే ఇంకా పక్కన వాళ్ళు భోగి మంటలు వేస్తూ ఉంటే ఆడికి కూడా వెళ్ళాడు. ఇంక మా హస్బెండ్ నుండి నేను పట్టుకుంటాలే మీరు వేయండి అని చెప్పాను అన్నాడు. ఇంక సరే అని చెప్పేసి నేనైతే ఇలా వేస్తూ ఉన్నాను. మా తాతయ్య అయితే అంత పెద్ద అట్ట పెట్టి కూడా వేసేయమన్నాడండి. ఇంక ఇదే సందులే అని చెప్పేసి ఇలా అయితే వేస్తూ ఉన్నాను ఒక్కోటిగా తీసి. మీలో ఎంతమంది పెద్దవాళ్ళకి సంక్రాంతి రోజు పెట్టుకుంటారు ఒక్కసారి కమెంట్ చేయండి. మేమైతే ఇలాగా పెద్దవాళ్ళకైతే ఈ భోగి రోజే పెట్టుకుంటామండి. నాకైతే ఆ భోగి వేస్తున్నా కూడా ఇంట్లో పనులే గుర్తొస్తున్నాయి, అన్నీ చేయాలి కదా కొంచెం పెద్దవాళ్ళకి పెట్టుకునేదానికి. ఇంకా ఇలా అయితే భోగి అయిపోగానే నేను ముగ్గేసుకోవాలి కదా. నేను ఉదయాన్నే 3:30 కల్లా లేద్దామని మా హస్బెండ్తో అయితే చెప్పాను, కానీ ఈ చలికి అసలు మెలకువ కూడా రాలేదండి, పనుకోవాలని అనిపిస్తూ ఉన్నింది. ఇంకా నేనే 4:30కి లేసాను. ఇంక లేచిన తర్వాత ఇలా అయితే వేస్తున్నాను. ఏం లేదు, నాకు ముగ్గు అంత స్పీడ్గా వేయటం అయితే రాదు, నిదానంగా అయితే నేను వేస్తాను. చూడండి ఎంత బాగా వస్తుందో మంట అయితే.
మా చిట్టిగాడు మా హస్బెండ్ అయితే ఆడున్నారు. అదిగో హాయ్ అని చెప్పమంటా ఉన్నాడు మా హస్బెండు. నేను వీడియో అనేది తీసాను. వాడేం చెప్పలేదండి. నిద్ర మత్తుతో లేస్తాడో లేదో అని చెప్పి కొంచెం భయమేసింది. కానీ ఫైనల్‌గా లేసేసి వాడు కూడా తాటాకు అయన్నీ పెట్టేసి అంతా భోగి మంటలనైతే చూశారు. చిన్న పిల్లలు కూడా చూస్తే మనకెంత హ్యాపీ కదా! మనం పెద్దవాళ్ళం ఎంత చేసుకున్నా కూడా పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేది అదో టైప్ కదండీ! అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రస్తుతానికి చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయండి. అన్నీ చెత్త గాని అన్నీ ఏసేసాము. తీసిపెట్టిన అయన్నీ. ఇంకా తాటాకులయితే ఉన్నాయి. అవైతే ఏస్తా ఉన్నాను. మా అమ్మతో అయితే నేను చెప్పానండి. ఇలాగ తాటాకులు ఇంత కాస్ట్ అని చెప్పేసి. ఓయమ్మ! అంత కాస్టా అసలు మన ఊర్లోకి ఎంత బాగా ఫ్రీగా దొరుకుతాయో కదా! అక్కడ అన్నీ కొనుక్కోవాలి అంతే కదా అని చెప్పనింది. అవును అని చెప్పానన్నాను. సంపాదించేదేమో కదండీ! ఖర్చులు మాత్రం బాగానే వస్తూనే ఉంటాయి. అయి ఏ మనిషికైనా సాధ్యమేను. మనకనే కాదు. ఇంకొచ్చేసరికి ఆడ భోగైతే అయిపోయి నేను ముగ్గైతే ఏసేసాను. ఇంకా దోమలైతే పిచ్చి పిచ్చిగా కుట్టేసాయండి. ఈ మంట అయితే అయిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా లేసాయి దోమలైతే. ఇంకొచ్చేసరికి అక్కడ అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చేసి ఇలాగా ఫస్ట్ అంట్లయితే తోమేసుకొని పక్కలని ఇదులు కొట్టాలని చెప్పేసి ఇంత ఫాస్ట్‌గా అయితే చేస్తున్నానండి. అస్సలు నాకు భోగి పండగకి పెద్దవాళ్ళకి పెట్టుకోవాలంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తది. ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలో అర్థమే కాదు. మా చిట్టిగాడినైతే రెడీ చేయాలి. ఇంకా నేను ఇలా అయితే ప్రస్తుతానికి చేసుకుంటూ ఉన్నానండి. ఆ వీడియోలు మాత్రం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో కూడా అంత బాగా వ్యూస్ ఏం రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. కొంచెం సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. మన వీడియోస్ అనేది ఇంకో నలుగురికైతే చేరుకుంటాయి. ఇంకా చూడండి ఇలాగా ఆల్మోస్ట్ నైటే నేను తోమిపెట్టేసుకున్నానండి. కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని నాకు కొంచెం టైం పట్టింది తోమి ఇంకా ఇవన్నీ చేసుకునేసరికి. అవి అయితే కింద పెట్టేసుకొని ఇంకంతా బండ అంతా తుడుచుకోవాలి కదా! ఆ బండ తుడిచేసుకున్న తర్వాత ఇంకా నేను ఇల్లంతా చిమ్ముకోవటం అవన్నీ చేస్తాను. ఇంకొచ్చేసరికి ఫస్ట్ బెడ్షీట్ అయితే తీసేసుకొని బాగా ఉన్న దాంట్లోనే నేను పరుచుకుంటానండి. ఇలా బెడ్షీట్ అయితే పరుచుకుంటూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే మా చిట్టిగాడిని అయితే బయటకైతే తీసుకొని వెళ్ళాడండి. బయటికి తీసుకొని వెళ్ళేసరికి ఇంకా నేను ఇంత ఫాస్ట్‌గా అనేది పని అయితే చేసుకుంటూ ఉన్నాను. వాడున్నాడంటే ఇంకా కదిలిస్తూ ఉంటాడు. ఇంకొచ్చేసరికి వచ్చినట్టున్నాడు మా చిట్టిగాడైతే. అంటే పొయ్యి కూడా భోగి మంటలు అయిపోగానే నేను గిన్నెలు తోమేటప్పుడే బయటికెళ్ళారండి వాళ్ళైతేను. మనం చిన్నప్పుడు కొత్త అమ్మ వాళ్ళు బెడ్షీట్లు కానీ అలాంటివి ఏమన్నా వేసినప్పుడు మనకి చాలా హ్యాపీ వస్తుంది కదండి. వచ్చేసాడు మా వాడు. వచ్చేసి చూడండి ఆ దిండ్లన్నీ ఎత్తుకొని పైన వేసుకుంటాడు, కింద వేసుకుంటాడు. అది ఇది అని దొల్లాటేస్తాడు అసలు. మా వాడికి కొత్తవి ఏమన్నా చూసినా కూడా ఆనందం ఎక్కువండి. మీరు కూడా అంతేనా చిన్నప్పుడు? నేనైతే ఇలాగే చేసేదాన్ని. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆనందం కదండి. ఇంట్లో ఒక కొత్త వస్తువు వచ్చినా కూడా హ్యాపీ వేస్తుంది. ఇంక వాడైతే తలుపేసుకుంటున్నాడు. నేను బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పేసి. తలుపేసుకున్నాడంటే ఇంకేం లేదండి. అది రాను కూడా రాదు. ఇంకొచ్చేసరికి చూడండి మా చిట్టిగాడిని లేపేసి అంతా ఇదులు కొట్టేసి ఇలా అయితే నీట్‌గా సర్దేసుకొని ఇల్లైతే చిమ్ముకుంటూ ఉన్నాను. ఇంకొచ్చేసరికి ఆ కుర్చీలో బట్టలైతే ఉన్నాయి. అవి అయితే ఇంక సర్దేద్దామని చెప్పేసి నేను సర్దేసి ఇంకా స్నానం అనేది చేసేసి ఇలా అయితే పని అయితే చేస్తున్నా అండి. ముందుగా అయితే వడపిండి అయితే నేను నానబెట్టుకున్నాను. వడకి వేసుకున్నాను. ఇంకొచ్చేసరికి సాంబార్కి వచ్చేసి కందిపప్పు ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక అన్నీ కట్ చేసుకొని చేయాలండి. సాంబారు, వడ, పాయసం అంతవరకైతే చేశాను. నేను ఎక్కువైతే చేయలేదు. అన్నం వండాను. ఇంకొచ్చేసరికి ఆయిల్ అయితే గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. వడలైతే వేద్దామని చెప్పేసి. వడకైతే నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడేను మిక్సీకి అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయండి. ఎట్టో ఇంకోసారి పప్పు అయితే వేయాలి. ఇంకా బాగానే వచ్చింది, గట్టిపడింది ఎట్టో. దాంట్లో ఏం వాటర్ వేయలేదు. నేనైతే మామూలుగా బయట అయితే కొనుక్కొచ్చుకుంటానండి వడపిండి. నాకు అంతేం చేత కాదు ఫస్ట్ టైం అని చెప్పేసి. ఇంకా ఎందుకులే బయట అన్నీ బయట కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లో అయితే నేను ట్రై చేశాను.
ఫైనల్గా బాగానే వచ్చాయండి వడలు కూడా. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వడ సాంబార్ అయితే నేను పెట్టుకొని తింటాను, దోశ ఏం బలేదు, నువ్వు మళ్ళీ యాడ్ చేస్తావు అని చెప్పని అన్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇలా అయితే నేను వడలు అయితే కాలుస్తూ ఉన్నాను. అటు సైడు సాంబార్కి కందిపప్పు అయితే పెట్టానని చెప్పాను కదండి, అవైతే విజిల్స్ వస్తూ ఉన్నాయి. ఒక 4 or 5 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత నేను దాన్ని బాగా పప్పుని ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. నేను పప్పు అనేది సపరేట్గా ఉడకపెట్టుకుంటానండి. కొంతమంది వచ్చేసి పప్పు, క్యారెట్ అన్నీ ఒకే దాంట్లో ఉడకబెట్టేసుకొని ఎనిపేసి ఇలా సాంబార్ అయితే చేస్తారు. నాకైతే అలా ఇష్టం లేదు. ఇలా అయితే నాకు ఇష్టము. నిదానంగా చేసిన పని కొంచెం నీట్గా వస్తుందని చెప్పేసి నిదానంగా అయితే ట్రైపాడ్కి ఫోన్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే చేస్తూ ఉన్నాను. మా తాతయ్య అయితే అడుగుతున్నాడు సాంబ్రాణి పొడి ఏదమ్మా అని చెప్పేసి. ఇంక ఇచ్చాను మా తాతయ్యకి. మా తాతయ్య వచ్చేసి దేవుడికి అయితే పెట్టుకుంటూ ఉన్నాడు. నేను చెప్పాను దేవుడికి పెట్టేసి తాతయ్య, తర్వాత నిదానంగా ఇక్కడ పనులు చూసుకుందాం అని చెప్పి అయితే నేను చెప్పాను. ఇంక సరే అని చెప్పేసి దేవుడికి అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా తప్పు చేసింటే కమెంట్ చేయండి. ఏం లేదు, నేను ఇలాగా చేయటం సెకండ్ టైము థర్డ్ టైమోనండి ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళకి పెట్టుకోవటం. నాకు ఏం తెలీదు, దగ్గరుండి పెద్దవాళ్ళు చెప్పేది వేరు, నాకే నాకు తెలుసుకొని చేయటం వేరు కదండి. ఏమన్నా చేయాలన్నా కూడా ప్రసాదాలు అవి ఏమన్నా ఉంటే చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చేశాను. ఇంకొచ్చేసరికి ఇలా అయితే పని అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నానండి. అస్సలు మా హస్బెండ్ బయటికెళ్ళి ఇంటికి రాగానే అసలు ఓపిక లేదు అని చెప్పేసి మంచానికి అతుక్కోబోయాడండి. అస్సలు బాగాలేదు, తనకి ఫుల్ ఫీవరు, కోల్డ్. 3 రోజులు మూసిన కన్ను కూడా తెరవలేకపోయాడండి. లేపితే కానీ చలనం రాదు తనకైతేను. అలా అయిపోయాడు. ఇంకా మేము మొత్తం రెడీ చేసిన తర్వాత ఆమెను లేచి నువ్వు దండం పెట్టుకుందులే అని చెప్పి అయితే మేము డిస్టర్బ్ చేయలేదు. ఇలా అయితే నా పని అయితే చేసుకుంటున్నాను. అస్సలు ఓపిక లేదు. కానీ పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి కదా, వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదా మనం కొంచెమైనా బాగుంటాము. అందుకని చెప్పేసి ఓపిక లేకపోయినా కూడా ఇలా అయితే నేను చేస్తున్నాను. నాకేం చేయటం కూడా రాదండి. నేను చదువుకుంటూ వచ్చేసాను ఇటు సైడు. ఇంకా నాకు వచ్చిన వరకు, నాకు చేతైనంత వరకు నేను చేస్తానండి. ఎవరు కూడా పుట్టంగానే పెద్దోళ్ళు అవ్వరు కదా. వచ్చిన దాన్ని నిదానంగా చేస్తూ ఉంటే అవే బాగా నీట్గా వచ్చేస్తాయి. ఫస్ట్లో కొంచెం తప్పు పోయినా కూడా తర్వాత చేయంగా బాగా నీట్గానే చేస్తాము. ఇంకొచ్చేసరికి బాగా వచ్చాయండి వడలు అయితేను. నేను మామూలుగా చేస్తాను అప్పుడప్పుడు, రేర్ కేసులో, ఇలాంటి టైంలో మాత్రమే చేస్తాను. హస్బెండ్ అయితే అడిగాను బాగొచ్చాయా అని చెప్పేసి. బాగొచ్చాయి, తినొచ్చు, బాగానే ఉన్నాయి అని చెప్పని అన్నాడు. తినొచ్చు అని అంటే మీరు ఏందో అనుకోకండి, అంటే జస్ట్ నేను అడిగాను ఎలా వచ్చాయి అని చెప్పేసి. బాగొచ్చాయి అంట, నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొచ్చేసరికి నేను ప్రతిసారి ఫెస్టివల్ వచ్చింది అని అంటే శారీ కంపల్సరీ కట్టుకుంటానండి. నేను ఆల్మోస్ట్ కట్టుకునేదానికి చూస్తాను. ఒకవేళ ఓపిక లేదంటే మాత్రమే డ్రెస్ అనేది వేసేసుకుంటాను. ఇంకొచ్చేసరికి నేను భోగి రోజుది ఒక్కటే వీడియో తీసానండి. ఇంకా సంక్రాంతికి, కనుమకి, వీటికి నేను వీడియో తీయలేదు. నాకు కుదరలేదు, అస్సలు కుదరలేదు. ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేకపోయాను వీడియోస్ మీద. అందుకని చెప్పేసి ఎలాగో ఇదైనా పెడదామని చెప్పేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి ఇలా అయితే చేస్తూ ఉన్నాను. వడలు అయితే ప్రస్తుతానికి చేస్తూనే ఉన్నానండి. చిన్న బాండలు పెట్టుకున్నాను, పెద్దది పెట్టుంటే బాగుండు, కొన్ని ఒకే 2 వాయిల్కే అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను. కానీ చిన్నది పెట్టేశాను. ఇంకా వచ్చేసరికి చిన్నది అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది. వడలన్నీ ఇలాగైతే చేసుకుంటూ కాలిన తర్వాత తీయాలి కదా, అప్పుడు దాకా అక్కడే ఉంటూ చూసుకుంటూ ఉన్నాను. అంతలోకి గ్యాస్ అయితే అయిపోయిందండి. ఇంకా మళ్ళీ గ్యాస్ అయితే బుక్ చేస్తున్నాడు మా హస్బెండ్. అది తీసుకొని వచ్చి బిగించాలి. అది బిగించిన తర్వాత మళ్ళీ దాని కింద అయితే వెలిగేయాలి, నూనె కింద. ఫైనల్గా భోగి అయితే నేను ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి. మొత్తం వీడియో కూడా నేను తీయలేకపోయాను, కొన్ని మాత్రమే తీశాను. మా చిట్టిగాడు నిద్రపోతున్నాడు కాబట్టి కొంచెమైనా వీడియో తీయగలిగానండి, లేదంటే అది కూడా తీయలేనేమో. అసలు నాకైతే రోజు మొత్తం నాకు వంట రూమ్లోనే సరిపోయిందండి. ఇంకా పక్క రోజు సంక్రాంతికి అయితే అస్సలు
తొందరగా అనేది లేచి రెడీ అవ్వలేకపోయామండి. కొంచెం లేట్‌గా నిదానంగా రెడీ అయ్యాము. ఇంక అందుకని చెప్పేసి నేను వీడియో కూడా తీయలేకపోయాను. ఇంక సాంబార్లో అయితే అటు సైడ్ కూరగాయలు పెట్టేసి సాంబార్ పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను. అన్నీ కట్ చేసి చింతపండు పులుసు అయితే పోసేసి ఇలాగా ఉన్నానండి గ్యాస్ మీద. మా తాతయ్య అన్నాడు తిన్న తర్వాత చాలా బాగొచ్చింది అయినా సాంబారు. ఇంకోటి నేను ఉప్పు కూడా చూడకూడదు కదండి పెద్దవాళ్ళకి పెట్టేటప్పుడు. నాకు ఉప్పు ఊతామరి వేసాను. పర్ఫెక్ట్‌గా కుదిరింది. అసలు నేను షాకు. ఎట్టోలే బాగానే వచ్చాయి. ఉప్పు, కారం అంతా సరిపోయింది సాంబార్లో కానీ అన్నిటిలో కానీ అనుకున్నాను. ఇంకా ఇలా అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉందండి పని అయితేను. మీలో ఎంతమందికి మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా మాత్రం క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మాత్రం లైక్ చేసి మరొక నలుగురికి అయితే షేర్ చేసేలాగా చూడండి. ఈ వీడియో లాస్ట్లో మాత్రం నాకు ఎందుకో అండి బాయ్ బాయ్ చెప్పినా కూడా ఒకరినైతే చూపియాలని నేను అనుకుంటున్నాను. చూడండి లాస్ట్లో అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. మా అమ్మమ్మ గారు ఉంటే నాకు చాలా ఫుల్ సపోర్ట్ చేసుండేది. చూడండి ఇలా పెట్టుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.